లార్డ్ హల్లెలూయా. ప్రభునందు ప్రియదేని పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దామా? పరలోకమందున్న మా ప్రియ తండ్రి, సర్వాధికారి, జీవము కలిగిన దేవ, ఉన్నవాడా అనువాడా, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు నాయన. ఈరోజు కీర్తనల గ్రంథము 14వ అధ్యాయాన్ని ధ్యానం చేయబోతూ ఉండగా ఆ కీర్తన భాగమును మా కొరకు దీవించండి. మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియదేని పిల్లారా, ఈరోజు కీర్తనల గ్రంథము 14వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. మొదటి వచనం నుండి దేవుని లేఖనాలను చదువుకుందాం. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడొకడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. మేలు చేయువారెవరునూ లేరు, ఒక్కడైననూ లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు, పాపము చేయువారికందరికీ తెలివి లేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించెదరు. అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. సియోనుల నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. ఆమేన్. ప్రభునందు ప్రియదేని పిల్లరా, కీర్తనల గ్రంథము 14వ అధ్యాయాన్ని కూడా భక్తుడైన దావీదు గారు రాసినట్లుగా మనం ఆదిలోనే చదువుకున్నాం. ప్రియదేని పిల్లారా, ఇక కీర్తన భాగాల్లోకి మనం వెళ్ళినప్పుడు వచనం వెంబడి వచ్చిన ధ్యానాన్ని మనం చేస్తూ ఉన్నప్పుడు కీర్తనల గ్రంథములో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి కీర్తన. ఎందుకంటే ఇదే కీర్తనను చిన్న చిన్న భావాలతో, చిన్న చిన్న మార్పులతో దేవుడు దీన్ని మరలా 53వ కీర్తనగా కూడా వ్రాయించాడు. ఈ కీర్తనలో ఉన్నటువంటి శ్రేష్టమైన విషయాలను మరలా ఆయన వ్రాయించడానికి గల కారణం మనం ధ్యానం చేద్దాం. ప్రియదేని పిల్లరా, కీర్తనల గ్రంథంలో ప్రాముఖ్యమైన కీర్తనగా దీనిని ఎందుకు దేవుడు మెచ్చాడు అని మనం ఆలోచన చేస్తే, ఈ లోకంలో ఉన్నటువంటి మానవుని యొక్క స్వభావం మనం ఆలోచన చేసినట్లయితే, మానవుడు ఎక్కువ శాతం కూడా ఈ రోజున నాస్తికులుగా, దేవుడు లేడు, దేవుడే కాదు మరెవరూ లేరు, ఒక శక్తి మనల్ని నడిపిస్తుంది అనేటువంటి నాస్తిక భావం కలిగినటువంటి వారు అనేక మంది ఈ రోజున మనం పెక్కు జనముగా మారిపోతూ ఉన్నారు. దేవుడు లేడు, ఈ ప్రకృతిలో ఉన్న సమస్తము కూడా వాటంతట అవే కలిగాయని, దేవుడు అనేవాడు లేడు అని, అయితే ఒక శక్తి మాత్రం ఉంది అని, అదే మనల్ని నడిపిస్తుందని నాస్తిక వాదాన్ని పట్టుకొని దుష్ట స్వభావం కలిగి భ్రష్టులైపోతూ ఈ రోజున దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నటువంటి ప్రజలకు ఆటంకముగా ఉన్నవారు అనేక మంది ప్రబలిపోతూ ఉన్నప్పుడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుంటారు అని, అట్లాంటి వారందరినీ కూడా దేవుడు బుద్ధిహీనులుగా మారిపోతూ ఉన్నారు నా ప్రజలైన వారు అని దేవుడు భక్తుడైనటువంటి దావీదు చేత వ్రాయించి కీర్తింపచేశాడు. ప్రియదేని పిల్లలారా, ఈ బుద్ధిహీనులు, దేవుడు లేడు అనేటువంటి చెప్పేటువంటి వారు అనేక మంది కూడా ఈ యొక్క నాస్తికవాదాన్ని పట్టుకొని ఈ రోజున ప్రపంచ దేశాలలో కూడా చాలామంది ఈ నాస్తికవాదాన్ని వైపు తిరుగుతూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఉన్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు,
ఆయన కార్యములు తన ప్రజలలో జరిగిస్తూ ఉన్నాడు అని నమ్మనటువంటి వారు ఈ రోజున ఎక్కువైపోతూ ఉన్నారు. ఎందుకంటే రాకడ దినాలు మరి అతి సమీపముగా ఉన్నాయి. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున దేవుడు లేడు, మరి దేవుడు అనేటువంటి వాడు లేడు, మరి మీరు చేసేటువంటిది తప్పు అని నమ్ముకున్నటువంటి వారిని, దేవుడు ఉన్నాడు అని ఆయనందు విశ్వాసం ఉంచుచున్న వారిని మరి వారి యొక్క చెడ్డ ఆలోచనల ద్వారా, చెడ్డ తలంపుల ద్వారా వారి మూర్ఖత్వాన్ని బయటపెడుతూ మరి దేవుని యొక్క మరి మార్గములను చెరిపివేస్తూ తమ హృదయాలలో చెడు భావాలను, చెడు తలంపులను కలిగిన వారే ఈ రోజున మానవుని యొక్క స్వభావము చెడిపోయి ఉంది. మానవుడు తాను చెడిపోవటమే కాదు, తన చుట్టూ ఉన్న వారిని కూడా చెడగొట్టడానికి ఈ యొక్క దేవుడు లేడు అనేటువంటి సిద్ధాంతాన్ని మరి ప్రజల్లోనికి ఎక్కువగా తీసుకుని వెళుతూ ఉన్నాడు. ప్రియదేవుని పిల్లలు, అయితే దేవుడు లేడు అని నమ్మేవారు ఎంతమంది ఉన్నారో, దేవుడు ఉన్నాడు, ఆయన సజీవుడైన వాడు అని నమ్మేవారు కూడా అంతకంతకు దేవుడు తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియదేవుని పిల్లరా, కాబట్టి ఈ యొక్క బుద్ధిహీనులు అని దేవుడు వారికి పేరు పెట్టాడు. ఎవరైతే నాస్తికవాదాన్ని పట్టుకొని మరి దేవుడు లేడు అనేటువంటి సిద్ధాంతాన్ని మరి ఆపాదిస్తూ ఉన్నారో వారిని దేవుడు ఏమన్నాడో తెలుసా? బుద్ధిహీనులు, వారు భ్రష్టులైన వారు, తెలివి తక్కువవారు, మూర్ఖులు, మరి చెడ్డ భావాలు కలిగినటువంటి వారు, చెడ్డ తలంపులు కలిగినటువంటి వారు, మరి ఇలా అనేకమైన పేర్లతో వారిని దేవుడు సూచించాడు. ప్రియదేవుని పిల్లారా, మరి ఈ రోజున ఈ కీర్తన ప్రధానమైన కీర్తన అని మనం ఎలా చెప్పుకోగలుగుతున్నామంటే, మానవుని యొక్క స్వభావం, మరి మానవ జీవితంలో మానవులలో పెక్కుపేరుతున్నటువంటి మరి దేవునికి విరోధమైనటువంటి అవివేకమైనటువంటి హృదయముతో లోతుగా పాతుకుపోయినటువంటి సిద్ధాంతముగా మరి దేవుడు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. దేవుడు లేడు అనుకుంటూ ఉన్నాడు. ప్రియదేవుని పిల్లరా, అట్లాంటి వ్యక్తి మూర్ఖుడు, అట్లాంటి వ్యక్తి బుద్ధిహీనుడు, అట్లాంటి వ్యక్తి మరి చెడ్డ స్వభావం కలిగినటువంటి వాడు అని ప్రియదేవుని పిల్లలు ఇక్కడ దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుంటారు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయవాడు ఒక్కడును లేడు. ఈ నాస్తికవాదాన్ని పట్టుకుని మరి ప్రాకులాడేటువంటి ఏ వ్యక్తిలో కూడా మంచి లక్షణాలు ఒక్కటి కూడా మనం చూడలేం. పోనీ దేవుడు లేడు అని అంటారు, దేవుడు ఉన్నాడు అని చెప్తే దానికి వక్ర మార్గాన్ని అనుసరిస్తారు. ఈ రోజున దేవుడు లేడు అని ఎవరైతే నమ్ముతూ ఉన్నారో వారి జీవితంలో మనం తొంగి చూస్తే ఒక్క మంచి కార్యం కూడా వారి జీవితంలో మనం ఎక్కడ కనుగొనలేమండి. ప్రియదేవుని పిల్లారా, కాబట్టి పాపం అనేటువంటి వ్యాధి మానవాళి అందరికీ కూడా సోకిపోయింది. అది ఒకరి నుంచి ఒకరికి సంప్రాప్తి అవుతూ ఉంది. ఇట్లాంటి పరిస్థితులలో దేవుడు లేడు అనేటువంటి వారు ఎక్కువైపోతున్న కాలంలో దేవుడు నేను ఉన్నాను అని తన ప్రజలైన వారికి ఆయన దర్శనమిస్తూ వారితో ముఖాముఖిగా మాట్లాడుతూ వచ్చినటువంటి సందర్భాలు అనేకములు మనం చూడవచ్చును. ప్రియదేవుని పిల్లరా, ఇప్పటికీ కూడా ఆయన తన పిల్లలైన వారితో మాట్లాడుతూ సంభాషిస్తూ మరి వారికి కావలసినటువంటి ప్రతిదాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ సత్యాన్ని తెలుసుకోకుండా మరి నాస్తికవాదాన్ని పట్టుకొని ఎవడో బుద్ధిహీనుడు ప్రవేశపెట్టిన ఎవడో బుద్ధిహీనుడు దేవుడంటే ద్యాశభావం కలిగినటువంటి వాడు చెప్పిన మాటకు ఈ రోజున జ్ఞానవంతులైన మానవులు తిరిగిపోతూ ఉన్నారంటే మానవ సమాజం ఎంతగా చెడిపోయిందో ఈ కీర్తన భాగంలో భక్తుడు మరి పాడి సంకీర్తన చేశాడు. ప్రియదేవుని పిల్లారా, మరి దేవుడు చూస్తూ ఉన్నాడట, వివేకము కలిగి మరి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించాడు. ప్రియదేవుని పిల్లారా, సర్వశక్తి కలిగిన దేవుడు వివేకము గలవారు కలరేమోనని, మరి జ్ఞానం కలిగిన వారు ఉన్నారేమోనని ఆయన ఆకాశం నుండి కలయి చూస్తే ఒక్కడు కూడా కనిపించటం లేదట. ప్రియదేవుని పిల్ల, నేటి సమాజం ఏ రీతిగా చెడిపోయిందో మనము దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చును. కాబట్టి ఒకవేళ ఈ బుద్ధిహీనులైన వారు, ఈ వివేకం లేని వారు
మూర్ఖులైన వారు, చెడిపోయిన వారు, చెడ్డ భావాలు కలిగినటువంటి వారు, దేవుడంటే ద్వేషం కలిగినటువంటి వారు, ద్వేషించేవారు ఈ భూమి మీద వాళ్ళు అనుకుంటారట, మేమే జ్ఞానవంతులమని, మేమే మరి సర్వజ్ఞానులమని, గొప్ప మరి ఐక్యూ కలిగినటువంటి వ్యక్తులము అని తమలో తాము మరి హెచ్చించుకుంటారట. అయితే దేవుడు వారిని ఏమంటున్నాడంటే, వారు మూర్ఖులు, వారు వివేకము లేని వారు, వారు చెడ్డవారు, వారందరూ కూడా దారి తొలగి బొత్తిగా చెడినటువంటి వ్యక్తులు. మేలు చేసేటువంటి వాడు ఒక్కడు కూడా లేడు, ఒక్కడు కూడా లేడు అంటే ఒక్కడైనను లేడు అని దేవుడు ఇక్కడ తన లేఖనంలో సెలవిస్తూ ఉన్నాడు. మరి దేవునికి ప్రార్థన చేయక ఆహారమును మింగునట్లుగా మరి తన ప్రజలను మృంగాలను చూస్తున్నటువంటి వారు మరి అనేక మంది ఉన్నారు. అయితే దేవుడు ఎవరైతే తన ప్రజలను మృంగాలని చూస్తూ ఉన్నారో, అలా బాధింపబడుతున్న వారి పక్షాన నేను ఉన్నాను, జాగ్రత్త అని ఈ దేవుడంటే ద్వేషించే వారిని, నాస్తికవాదాన్ని పట్టుకొని మరి ప్రాకులాడుతున్న వారిని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రియదేని పిల్లారా. కాబట్టి మరి దేవుడు తన ప్రజల పట్ల తన కార్యములు జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దీన్ని అంగీకరించినటువంటి వారు మరి గొప్ప మార్గంలో, మంచి మార్గంలో నడుస్తూ ఉన్నారు. కానీ ఈ దేవుడు లేడని మరి బుద్ధిహీనతతో వారు చేసేటువంటి ఆ మూర్ఖ ప్రవర్తన వలన తమ జీవితాలను పాడు చేసుకోవటమే కాదు, ఇతరుల జీవితాలను కూడా మరి మేము పాడు చేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు. వారికి దేవుడు పెట్టిన పేరేంటో తెలుసా? బుద్ధిహీనులు, వివేకము లేని వారు, చెడ్డ ఆలోచనలు కలిగిన వారు, చెడ్డ భావాలు కలిగిన వారు, దేవుడిని ద్వేషించేవారుగా వారిని మరి దేవుడు వర్ణించాడు. ప్రియదేని పిల్లరా, ఈ రోజున సజీవుడైన దేవుడు ఉన్నాడని నమ్ముచున్నావా? ఆయన సజీవుడైన దేవుడని, ఆయన మాట్లాడే దేవుడని, ఆయన పిలిస్తే పలికేవాడని నీవు విశ్వసిస్తూ ఉన్నావా? బుద్ధిహీనులుగా ఇంకాను నీవు కూడా బుద్ధిహీనుల మరి లెక్కలో నీవు ఉంటే, నీ జీవితము మరి దేవుడు పైన చెప్పిన విధంగా బుద్ధిహీనముగా నీవు ప్రవర్తిస్తే దేవుని యొక్క గుణలక్షణాలను నువ్వు కోల్పోయిన వాడవే. మరి వివేకము కలిగి ప్రవర్తించకపోతే నీవు చెడ్డ హృదయుడివే. కాబట్టి ఏ రీతిగా నీవు బ్రతుకుతూ ఉన్నావు? అనేకులైనటువంటి వారు ఈ రోజున దేవుణ్ణి ద్వేషించేవారు, నాస్తికులైన వారు, మరి బుద్ధిహీనులుగా ప్రవర్తిస్తున్నవారు అనేక మంది నీ చుట్టూ ఉన్నారు. వారికి జీవము కలిగిన దేవుడు ఉన్నాడు అని పరిచయం చేసే బాధ్యత నీపై, నాపై ఉంది కదూ. కాబట్టి నీవు బుద్ధిహీనతను విడిచిపెట్టి ఇప్పుడైనాను ఆ సజీవుడైన మాట్లాడే దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుని నామాన్ని అనేక మందికి పరిచయం చేద్దాం. దేవుని నామానికి మహిమ తెచ్చేవారికి మారదాం. దేవుడు మనలను ఆ రీతిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు. అవును దేవా, బుద్ధిహీనులు అయినా ఈ రోజున నిన్ను ద్వేషిస్తూ మరి వారు తమను తాము మోసపరుచుకుంటూ మరి అనేక మందిని మోసపరచడానికి నాయనా వారు నోర్లు తెరుస్తూ ఉన్నారు నాయన. అట్లాంటి బుద్ధిహీనత కలిగిన వారిని నాయన ఇప్పుడే నీవు అణిచివేయమని, సర్వశక్తి కలిగిన దేవుడవు, సజీవుడైన దేవుడవు నీవు ఉన్నావని ఈ లోకమంతా తెలుసుకునే భాగ్యం అనుగ్రహించమని, ఈరోజు నాయన మేము చేయ పనులన్నిటి మీద మీ కన్ను దృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.